ఆలయం పట్ల నొచ్చుకునేవారు ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు దశం భాగాలు మీరు ఇవ్వాలి అన్నారు అనుకోండి, అంతే. ఏమవుతుంది? హృదయం వెంటనే నొచ్చుకుంటే ఎప్పుడైనా దశం భాగాలు ఏంటి ఒఫెన్స్. ఆయన చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది దశం భాగాలు ఇవ్వాలని. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ ద వరల్డ్ సీస్, ఈ లోకం ఏం చెప్తున్నా వాక్యము మాత్రము మారదు. హల్లెలూయా. వాక్యపు నియమాలు మాత్రము మారదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మీరు దీవించబడాలంటే దశం భాగాలు ఇవ్వాలి. మీరు దీవించబడాలంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు దీవించబడాలంటే ఆయన వాక్యపు నియమాలు పాటించాలి. ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి, ఇవ్వకూడదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి, దేవునికి ఇస్తున్నారండి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వట్లే, ఏ మనుష్యుడికి కాదు. మీరు ఇచ్చేది ఎవరికి? దేవునికి. ఇటువంటి వాటిని బట్టి కూడా హృదయం నొచ్చుకొని వారు ఎప్పుడు అట్లా అంటారండి, అందుకని మేము వెళ్ళట్లేదండి. మీరు వచ్చేది ఆలయం కోసమా, మీకోసమా, దేవుని కోసమా, వారి కోసమా? మనము బలపరచబడటం కోసము, మనము దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి వెళ్తున్నాం. ఆమేన్.